రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ధర ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. కాటు సున్నం చెరువు బాధితులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గర అయితే ధర్నా నిర్వహిస్తున్నారు. ఇక మొత్తం 100కు పైగా ఇళ్లను కూడా నేలమట్టం చేశారంటూ కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో అటు ఆ ప్రెస్ క్లబ్ దగ్గర అయితే సున్నం చెరువు బాధితులు ధర్నా చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఆసిఫ్ అందిస్తారు. ఆసిఫ్, భాగ్యశ్రీ, సున్నం చెరువుకు సంబంధించిన బాధితులు ప్రెస్ క్లబ్ వద్ద ఆందోళన చేస్తున్నారు. అయితే ఆందోళన కాస్త ఉద్రిక్తంగా మారింది. అయితే గత ఆదివారం సున్నం చెరువుకు సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఉన్న ప్రాంతంలో అక్కడ పూరి గుర్తలు నిర్మించారు. పూరి గుర్తలు హైడ్రా అధికారులు తొలగించడం జరిగింది. అయితే హైడ్రా అధికారులు తొలగించిన తర్వాత అక్కడ వాళ్ళు పూర్తిగా నిరాశలు గురి, అంటే అలా మొత్తం పూరి గుర్తలు కూర్చోవడంతో ఉండడానికి వాళ్ళకి ఎక్కడ కూడా ఫెసిలిటీ లేదు. అయితే దీంతో ఇవాళ వాళ్ళు రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలతో కలిసి ఇవాళ ప్రెస్ క్లబ్ దగ్గర ఆవేదన వ్యక్తం అక్కడ హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్ళారు. ప్రెస్ క్లబ్ వద్ద ఆందోళన చేస్తున్న సున్నం చెరువు బాధితులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రాంతంలో ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే పెద్ద సంఖ్యలో హైదరాబాద్ బాధితులకు పలు రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు తోడు రావడంతో అక్కడ టెన్షన్ వాతావరణం కనిపించింది. అయితే ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, ఏదైతే పూరి గుర్తులు నిర్మించిన ప్రాంతంలోనే కాకుండా ఎక్కడైనా నివాసంగా ఉండేందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. అదేవిధంగా అక్కడ ఎవరైతే సంబంధిత ఎవరైతే ల్యాండ్ ఉన్నారో ఆ ల్యాండ్ సంబంధించి ఎవరైతే కబ్జా చేసిన వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి. నివాసంగా ఉన్న మా గుర్తులు కూల్చడం ఏంటని కూడా వాళ్ళు ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా సున్నం చెరువు బాధితులు ప్రెస్ క్లబ్ వద్ద ఆందోళన చేయడంతో ఆ ప్రాంతం అంతా కొంత ఉద్రిక్తమైన పరిస్థితి కనిపిస్తుంది. భారీగా అక్కడ పోలీసులు మోహరించారు. అక్కడ నిరసన తెలుపుతున్న సున్నం చెరువు బాధితులను వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రెస్ క్లబ్ ముందు ధర్నా కూడా దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేస్తూ బైఠాయించారు. అయితే అప్పటికి భారీగా మోహించిన పోలీసులు రాజకీయ పార్టీ నాయకులను సున్నం చెరువు బాధితులను అక్కడ నుంచి అరెస్ట్ చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్ లో తరలించే పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం సున్నం చెరువు బాధితులతో అక్కడ ప్రస్తుత ప్రాంతం అంతా ధర్నాతో కొంత టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్.